నమస్కారం, నేను ఫార్మర్ చాయిస్ అంబరీష్. మీకు ఈ కొన్ని ఫార్మర్ చాయిస్ కంపెనీ ప్రోడక్ట్లు ఇచ్చాను. ఈ ప్రోడక్ట్లు ఎట్లా పనిచేసింది? మీ పేరు సార్? మా పేరు రవీంద్రారెడ్డి. ఇది ఆ ఊరు సార్? ఇది ఆనూరు చిల్లగట్టు తాలూకా. ఓకే సార్. ఆనూరు. మేము ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి వ్యవసాయం చేస్తున్నాము సార్. ఈ క్యాన్ వల్ల బాగుంది. అంటే ఈ క్యాన్ దేనికోసం వదిలేరు సార్? అంటే ఇల్టు కోసం, విల్టో నెమటోడ్ నిమ్టోడ్కి యావది అది చూపెట్టండి. అది రాట్ వచ్చి మీకు దేనికి అది దేనికి చెప్పారు? ఇది ఇచ్చి విల్ట్కి చెప్పిండారు. ఓకేనా? లిమిటెడ్కి చెప్పిండారు. ఇదంతా బాగుంది. కాయ కూడా బాగా చూడండి, బాగుంది. ఓకే. అమరేష్ పని ఇచ్చిండాడు. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ప్రోడక్ట్లో పరిచయం అయ్యి? మేము ఇక్కడ 8 ఏళ్ళ నుంచి చేస్తాను. 8 months నుంచి చేస్తున్నారు. ఈ క్యాన్లు ఎంత వదిలేరన్నా? ఇది హెర్బల్ కంపోస్ట్ ఎక్కలేదు, వదులుతాంటాం. ఇది దేనికోసం వదులుతారు? ఇది మహామృత. ఇది గ్రోత్ వచ్చేది వస్తుంది. అటు నుంచి బాగా చెట్టుకు బాగుంటుంది. భూమిలో ఎర్రలు కనపడాలా అంటా ఉంటారు సారు. ఎర్రలు కనపడిందా? ఎర్రలు అంతా ఉన్నాయి. పాత భూమికైనా ఎర్రలు వస్తున్నాయి ఇప్పుడు. ఇది వాడండి రైతులంతా. ఓకేనా? బాగుంది. ఇది మళ్ళీ ఇంకా ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అయ్యేపటికే భూమికి ఏమాత్రం తొందర లేదు. భూమికి ఏం తొందర లేదు, నువ్వు ఏమన్నా కొట్టో అంతా బాగుంది. ఇది మాత్రం మళ్ళీ ఇది ఇప్పుడు ఎన్ని రోజులకు ఒక్కొక్క టైం వదులుతారు హెర్బల్ కంపోస్ట్? అంటే చూసుకొని వదులుతా ఉంటాం. మీకు అది ఫుడ్ ఎప్పుడు తక్కువైతే అప్పుడు తీస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ 8 సంవత్సరం నుంచి మీరు ఎక్కువ క్యాప్సికమ్, దోసకాయ. ఎలా అంటే చాలా పెట్టిన పంట పెట్టుకొని ఉంటే విల్టో నెమటోడ్స్ ఎక్కువ వస్తుంది. అయినా మేము పండిస్తాను. అంటే రాట్ వదిలితే రైతులకు చాలా మంచిది. రాట్ వదిలితే చాలా మంచిది. వాడండా, కాయ చూడండా. ఓకేనా? పర్ఫెక్ట్గా రైతులకంతా బాగుంది. వాళ్ళు వదులుకుంటే వాళ్ళకి కూడా ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ కూరగాయ ఇది ఈల్డ్ ఎక్కువ వస్తుంది. మేము వేసేదంతా క్యాప్సికమ్, దోసకాయ పంట పెట్టేలా. ఓకే. ఇప్పుడు మీకు తృప్తి అయింది కదా ఈ ప్రోడక్ట్లో? అంతా బాగుంది. విల్టో నెమటోడ్స్ కూడా కంట్రోల్గా ఉంది. ఎలా అంటే ఒక టైం వచ్చిందంటే మొత్తం వెళ్ళిపోతుంది. మీ ప్రకారము అది రాట్ ఇచ్చినా కూడా కంట్రోల్మెంట్ అన్న బాగుంది. ఇప్పుడు ఇది ఒక వీడియోని నేను ఒక 10 మందికి షేర్ చేసుకుంటాను. ఎలా అంటే మీకు చూడాలా, రైతులంతా బాగుండాలా. ఫైనల్గా రైతులకు ఏం చెప్తారు? రైతులంతా బాగా చేస్తుంటే మంచిది. బాగా తెప్పించుకొని బాగా డ్రిప్లో వదులుకుంటే బాగుంటుంది. ఈ 20 లీటర్ క్యాన్లు 2 రకం వస్తుంది. ఒకటి మహామృత పాని, మళ్ళీ ఇంకొకటి ఎఫ్సి కట్వేజ్. ఈ 2 కూడా మీరు గ్రోత్ పర్పస్ బాగుంటుంది. గ్రోత్ అవే వదులుతాండి. ఆకు కూడా సైజు బాగా వచ్చింది. ఈల్డ్ కూడా ఈరోజు హార్వెస్టింగ్ చేసిండారు. అంటే ఒక గీత ఎక్కువ వస్తాయి, ఒక గీత తక్కువ వస్తాయి. ఎండ ఉంటే ఇంకా బాగా వస్తాయి. సన్లైట్ ఉండాలి. సన్లైట్ ఉంటే ఇంకా బాగుంటుంది. సరే, థ్యాంక్ యూ అన్న.